లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11వ వచన భాగం నుంచి 19వ వచన భాగాలు మనం చదువుకున్నాము. అక్కడ రాయబడ్డ సందర్భం చదివిన దాన్ని బట్టి మనకి ఎంతో కొంత అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నారంట. ఆయన వస్తున్నాడు అన్న విషయాన్ని ఎవరు విన్నారంట? 10 మంది కుష్ఠరోగులకు తెలిసిందంట. వారు ఎక్కడున్నారు అంటే ఊరి వెలుపట ఉన్నట్లుగా మనం చూస్తాం. ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలంటే పాలెము వెలుపట పెట్టాలి, అంటే ఊర్లోకి రానివ్వడానికి లేదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అంటే పురుషులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ పురుషులకు కుష్ఠరోగం రావడాన్ని బట్టి ఊరి నుంచి వెలేసి బయటకు పంపించేశారంట. ఈ బయటకు పంపించిన కారణాన్ని బట్టి పాపం ప్రజలందరి చేత ద్వేషించబడుతూ ఎన్నో అవమానాల మధ్య నలిగిపోయిన పరిస్థితుల్లో వీరు ఊరి వెలుపట ఉంటే మరి ఎలా విన్నారో ఏం చేశారో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వస్తున్నారన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అయితే యేసుక్రీస్తు వారు వస్తున్నారన్న విషయమే కాదు, కానీ ఆయన సమస్త రోగాలను స్వస్థపరచగలిగినటువంటి ఒక దైవజనుడు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకున్నారు. వెంటనే ఏమడుగుతున్నారు? దూరముగా నిలువబడి ఏం మాట్లాడుతున్నారంట? ఒకసారి చదవండి. అక్కడ ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఎక్కడ నిలవబడ్డారు? దూరముగా నిలవబడ్డారు. ఎందుకు దూరంగా నిలవబడ్డారు? అప్పటి వరకు ఆ పురుషులు వారి కుటుంబాల కోసం ఎంతో ప్రయాసపడ్డారు, అవునా కదా? పురుషులేగా కుటుంబంలో కష్టపడవలసినటువంటి బాధ్యతలు దేవుడు అప్పగించింది పురుషులకే. వారు ఎంతో కష్టపడి వారి భార్య కోసం, బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఎంతో ప్రయాసపడ్డారు. అయితే వాళ్లకు అనుకోని రీతిగా కుష్ఠరోగం రావడాన్ని బట్టి వారు ఊరి వెలుపట ఉన్నారు. కుటుంబాన్ని విడిచిపెట్టారు, బంధువులను విడిచిపెట్టారు, తన సొంత వారిని, తన ఊరిని విడిచిపెట్టి బయటకు వచ్చేసారంట. ఒకసారి ఊహించండి ఆ స్థితి ఎలా ఉంటుందో. మనకు వస్తే ఒక చిన్న అనారోగ్యం వస్తేనే ఎంత విలువెల్లాడిపోతూ ఉంటామో కదా, అటువంటిది కుష్ఠరోగం అంటే ఇక మనుషులు కనీసం పక్కన నిలవబడ్డానికి కూడా ఇష్టపడరు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇక వాళ్ళను వెలివేసినట్లు. మనం చాలా మందిని రోడ్డు మీద చూస్తూ ఉంటాం. ఎలా ఉంటారు కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు? చేతులన్నీ చాలా వరకు తినేసినట్లు కదా. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? చేతులన్నీ తినేస్తూ ఉంటుంది. ఆ మొహం అంతా ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. పైన ఉన్నటువంటి చర్మం కూడా భయంకరమైన స్థితిలోకి మనం చూడడానికి కూడా చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో అంత పరిస్థితి వచ్చేసరికి ఏం చేశారంటే కుటుంబ సభ్యులు కూడా ఇక నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నట్లుగానే బయటికి పంపించేశారు. ఆ ఊరి వారు, తన బంధువులు అందరూ కూడా వారిని వెలివేసి బయట ఉంచితే వారు విన్న వార్త ఏంటంటే ఆ 10 మంది కుష్ఠరోగులకు కూడా ఒక యూనిటీ ఉంది. యేసుక్రీస్తు వారు ఈ మార్గాన్ని వస్తారు కాబట్టి మనం అందరం ఏం చేద్దాం? ఒకటేసారి యేసయ్యను వేడుకుందాం అని ఒక యూనిటీగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డారు. ఎందుకని? వారికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చారంట. ఎదురుగా నిలువబడి, దూరంగా నిలువబడి ఏం అడుగుతున్నారు? చదవాలి. 13. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. మనం కూడా ఈ రోజున అనేక రకాల సమస్యల చేత, ఇబ్బందుల చేత, చాలా అనారోగ్యాల చేత బాధపడుతున్న వారమే, అవునా కదా? ఎవరిని గదిలించినా ఏదో ఒక సమస్య, ఇంటికి ఒక సమస్య. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చేతులు ఎత్తే వాళ్ళమే. మాకు అందరికీ సమస్యలు ఉన్నాయండి. అయితే ఈ కుష్ఠరోగులు కూడా ఊరికి వెలుపట ఉన్నారే కానీ వాళ్ళకు స్వస్థత కావాలన్న ఆశ ఉంది. ఎవరి దగ్గరికి వస్తే పని అవుతుంది అన్నటువంటి విషయం కూడా గ్రహించుకున్నారు. యేసయ్య కనిపించగానే వీళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అని ఒకటే పెట్టున్న అందరూ యూనిటీగా కలిసి, ఐకమత్యంగా కలిసి ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత కొరకు ప్రాధేయపడుతున్నారంట. మరి ఈ రోజున మనకు సమస్య రాగానే మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? మొదట మనకు గుర్తొచ్చేదంటే పలానా అక్కకు ఫోన్ చేస్తే నాకు ఈ సమస్య నుంచి ఏమన్నా విడుదల ఇస్తుందేమో, నాకు పలానా అవసరం ఉంది, వెంటనే ఎవరిని అడుగుదాం? మా చుట్టాల్లో ఎవరికైనా ఫోన్ చేస్తే బాగుంటుందేమో, పలానా మా బంధువులు ఉన్నారు కదా, ఇగో ఈ ఉద్యోగంలో పలానా సమస్య ఉందని మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే మనుషులు గుర్తొస్తారు. కానీ వీరెవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూసి ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అని అడుగుతూ ఉన్నారు. అందుకనే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకు కష్టం వస్తే మొదట మనుషులకు చెప్పుకునే కంటే ముందు ఎవరికి చెప్పుకుంటే బాగుంటుంది? దేవునికి చెప్పుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రభు ఏమంటున్నారు? మీరు కుష్ఠరోగులు కాబట్టి మీరు నన్ను ముట్టుకోవద్దు లేదా నాకు సమీపంగా రావద్దు అని అంటున్నారా ప్రభు? మనమైతే అలాంటి వాళ్ళు మన పక్కకు వస్తే ఊరుకుంటామా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకునికి
కనబరచుకొనుడి. వాస్తవానికి ఈ మాటను మనం బాగా గమనించామో లేదో, ఎప్పుడు యాజకుడికి కనబరుచుకోవాలి? ఒక కుష్ఠరోగి స్వస్థత కలిగాక, అప్పుడు నిర్ణయించుకున్న తర్వాత, రూఢిపరుచుకున్న తర్వాత అప్పుడు యాజకుని దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి అడిగే నాటికి వీళ్ళ దేహాలు ఎలా ఉన్నాయి? రోగం ఇంకా వాళ్ళ శరీరం మీద నిలువబడే ఉందంట. కానీ ప్రభు ఏమంటున్నారు? మీరు వెళ్ళండి, వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారు? వెంటనే, అదేంటి ప్రభువా, మాకు ఇంకా స్వస్థత రాలేదే, మా శరీరం ఇంకా బాగుపడలేదే, ఇంకా అలాగే ఉంది కదా, నువ్వు అప్పుడే వెళ్ళమంటావేంటి అన్నారా? అంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం చూడండి. ప్రభు మాటకి ఏం చేశారు? లోబడ్డారు. అద్భుతం చూశాక చూడకముందా? మనం ఎప్పుడు నమ్ముతాం దేవుణ్ణి? ప్రభా, నువ్వు గనక కార్యం చేస్తే అప్పుడు నువ్వు ఉన్నావని నేను నమ్ముతానయ్యా. నువ్వు నా జీవితంలో ఒక కార్యం చేయయ్యా, అప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నాతోనే ఉన్నావు, నిజమైన దేవుడు నువ్వే అని మనం అడుగుతాం. కానీ ఈ కుష్ఠరోగులు ఏమంటున్నారు? నువ్వు వెళ్ళి, మీరందరూ వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి అనగానే వాళ్ళ దేహాలు చూసుకొని, వాళ్ళని వాళ్ళు చూసుకొని అవిశ్వాసం రాలేదంట. ప్రభు మాట చెప్పాడు, ఖచ్చితంగా జరుగుతుందని బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా, ప్రభు మాటకు లోబడి వెళ్తూ ఉండగా, ఇక్కడ గమనించాల్సిన విషయం, కార్యం చూడక మునిపే వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ఏమయ్యారంట? శుద్ధులైరి. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. విశ్వాసం లేకుండా ఎప్పుడు స్వస్థత రాదు. ఆ 10 మందిలో కూడా విశ్వాసం ఉంది. అందుకనే దేవుడు వెళ్ళు అనగానే ఏమన్నారు వాళ్ళు? ఇక ప్రశ్నలు వేయలా. ఇప్పుడు నేను ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నాను, ప్రభా వస్తుందా లేదా, అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నాను, అప్పులు తీరుతాయా లేవా, నీ దగ్గరికి వచ్చానయ్యా, కానీ అవుతుందో లేదో. ఇలా చాలా మందికి సందేహాలు ఉంటాయి కదా, క్వశ్చన్ మార్క్ పెట్టుకునే వస్తాం దేవుని దగ్గరికి. ఒక్కటి గమనించుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? వాక్యం తీసినప్పుడు మనమే చెప్తాము, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటాం. ఎంత బాగా చెప్తామో. అందుకని పాటలు కూడా పాడేస్తాం కదా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంటాం. కానీ మన జీవితంలో కష్టము, సమస్య, అనారోగ్యం, ఇబ్బంది రాగానే ఏం చేస్తాం? ప్రభా ఇది అవుతుందో లేదో. అంటే మన మాటలకి ఎంత విరుద్ధంగా ఉన్నాయో చూడండి. మీకు అందరికీ బహుశా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో నా భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాస్తవానికి చిన్న ఏజ్, 36 ఏళ్ళు. మీరు ఎలా స్పందిస్తారు చెప్పండి అమ్మా? మీరైతే ఎలా ఆలోచిస్తారు? పాప ఒక్కసారి నేను ఆ మాట చెప్పగానే జర్క్ అయిపోయారు ఆవిడ. రిజిస్టర్ అంతేనా? అంటే ఆ మాట వింటేనే ఒక రకమైన షాక్ వచ్చింది కదా. కానీ నేను ఎలా ఉన్నాను తెలుసా? స్టేబుల్గా ఉన్నాను. ఇక్కడ ఉన్న మా ప్రేయర్ టీంని అడగండి, ఎలా ఉన్నా నేను? ఏడ్చి గగ్గోలు పెట్టేసి, ప్రభా ఎందుకయ్యా ఇలా చేసావు, నా జీవితంలో ఎందుకు ఇంతగా అన్యాయం చేసావు, నేను నీ సన్నిధిలో ఉన్నాను కదా, నీ వాక్య పరిచయం చేస్తున్నాను కదా, నువ్వు నా జీవితంలో ఎందుకు ఈ కష్టాన్ని అనుమతించావు అన్న మాట నా నోట రాలేదు. నువ్వు నా జీవితంలో ఏది చేసినా మేలే చేస్తావయ్యా, నువ్వు ఏది అనుమతించినా మా మేలు కొరకే అనుమతిస్తావు, నా భర్తకు రక్షణ ఇవ్వు, నువ్వు స్వస్థపరుచుకో అనే మాట్లాడాను తప్ప నువ్వు స్వస్థత గురించి కూడా నేను ప్రార్థన చేయలేదు. మీరు నమ్ముతారో లేదు, నా భర్త విషయంలో నువ్వు ఏది చేసినా మేలే చేస్తావు, ఇది రక్షణ కొరకే చేసి ఉంటావు, నువ్వు మార్చుకో చాలు, ఇంకా నేనేం అడగను నిన్ను అని అడిగాను. అది అనడానికి చాలా ధైర్యం కావాలేమో బహుశా. దేవుడు అంటే దేవుల్లో నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, కష్టమో శ్రమో రాగానే ఏం చేయాలి? కృంగిపోయి నిరాశకు గురవడం కాదు. కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఈ సమస్యను తీసుకెళ్ళి ఏం చేయాలి? మనుషుల చేతిలో పెడతాను, మా అక్క వాళ్ళ చేతిలో, మా వదినలు, మా అన్నలు, మా బంధువులు, దేవుని చేతిలో పెట్టాను. సమస్త భారం మోయించున్న సమస్త జనులారా ఎక్కడికి రమ్మన్నాడు? నా యొద్దకు రండి అని ప్రభు పిలిచాడు కదా. ఆ మాట పట్టుకుని, ప్రభు నువ్వు నీ దగ్గరికి రమ్మన్నావు కదా, నీ చేతుల్లో పెడుతున్నానయ్యా అని గాల్లో దీపం పెట్టి వదిలేకండి. ఏం చేయాలి? చేతులు అడ్డు పెట్టాలి కదా. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ వీళ్ళు కూడా ప్రభు మాట విని వెళ్ళారంట. కుష్ఠరోగం, వాస్తవానికి ఏ రోగం వచ్చినా, కడుపు నొప్పో లేకపోతే ఇంక మరొక రోగం ఏదైనా పర్లేదు, తగ్గిపోయే రోజులు అవి. కానీ కుష్ఠరోగం అంటే ఇక వాళ్ళు వెలివేయబడిన తర్వాత ఇక మరణమే. ఇక మరణించిన తర్వాత కూడా బంధువులు కూడా దగ్గరకు వెళ్ళనటువంటి పరిస్థితి వాళ్ళకి. ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకొని, భార్యను బిడ్డల మీద ఆ ప్రేమను చంపుకొని భయంకరమైనటువంటి స్థితిలో క్వారంటైన్లో మనం ఎలా ఉన్నాం? కరోనా వచ్చినప్పుడు ఎంత చిత్రవద అనుభవించాము కదా. మానసికంగా చాలా నలిగిపోయిన స్థితిలో ఉన్నాం మనం. అలాంటిది ఒక 14 రోజులు, ఒక 20 రోజులు, లేదా ఒక నెల రోజుల్లో క్వారంటైన్ అంటేనే తట్టుకోలేకపోయాం. బయట నుంచి వాళ్ళ స్వరాలు వినపడుతున్నప్పటికీ కూడా, మన బంధువుల స్వరాలు, మన రక్త సంబంధికుల స్వరాలు,
కానీ ఈ కుష్ఠరోగుల పరిస్థితి అంటే వాళ్ళని సమీపించడానికి ఎవరు లేరు. ఇంకా నయం అనుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు తోడు 10 మంది ఉన్నారంట. వాళ్ళు ఒకరికి కష్టం వచ్చినా ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడానికి ఊరటగా వాళ్ళు ఉన్నారని అనుకోవటమే. అటువంటి స్థితిలో వీళ్ళకు ఒక కనిపించినటువంటి ఆశ ఏంటయ్యా అంటే ప్రభువు ఆ మార్గాన వెళ్ళటం. ఎప్పుడైతే ఆ మార్గాన వెళ్తున్నాడో ప్రభువు మాటకు లోబడి ప్రభువు స్వస్థపరచగలడు అని నమ్మి ఆయన వెళ్ళండి అనగానే వారి దేహాల వైపు చూసుకొని అవిశ్వాసం పడకుండా ప్రభువు వెళ్ళమన్నాడు, వెళ్ళాలి అనుకున్నారు, బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఉండగానే వారు ఏం చూసారమ్మా? స్వస్థత చూసారంట. ఎలాగ చూసారు? ఇందాక అనుకున్నాం కదా, కుష్ఠరోగం అంటే ఎట్లా ఉంటుంది? శరీరం అంతా తినేసి భయంకరమైనటువంటి పరిస్థితి. అటువంటి దేహం ఏమవుతుంది? చిన్నగా తినేసినటువంటి వేళ్ళన్నీ చిన్నగా నార్మల్ అవడం స్టార్ట్ చేసినాయి. అలా వెంటనే అయిపోగానే వాళ్ళ మొహం, వాళ్ళ శరీరంలో జరుగుతున్న మార్పులు వాళ్ళు అర్థం చేసుకున్నారంట. అర్థం చేసుకోగానే వెంటనే మాకు స్వస్థత వచ్చిందని గ్రహించుకున్నారు. ఒకరినొకరు చూసుకోవాలిగా, వాళ్ళ వైపు వాళ్ళు చూసుకున్నారు. ఒకరినొకరు చూసుకొని మాకు స్వస్థత వచ్చిందని గ్రహింపు రాగానే 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? బహుశా యాజకుని దగ్గరికే మొదట వెళ్తారు. ఎందుకంటే యాజకుడు సర్టిఫై చేసి నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు, నువ్వు రావచ్చు ఊర్లో కంటే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని వెంటనే వాళ్ళు యాజకుల దగ్గరికి పరిగెత్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ విచిత్రమైన ఒక కార్యం చేశాడు. ఏంటి ఆ విషయం? ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే స్వస్థపడినటువంటి 10 మందిలో ఒక వ్యక్తి ఏం చేశాడు? వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో, ఎలా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వీరికి అవసరత ఉన్నప్పుడు ప్రభువా నన్ను కరుణించయ్యా అని చాలా బిగ్గరగా అడిగారు కదా. ఇప్పుడు స్వస్థత వచ్చిందంట. స్వస్థత వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? నేను యాజకుని దగ్గరికి వెళ్తా అనుకోలేదు. ఎందుకు వెళ్తా అనుకోవాలంటే నా జీవితంలో ఇటువంటి వ్యాధి నుంచి నన్ను స్వస్థపరిచింది ఎవరు? నా ప్రభువు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి నేనేం చేయాలని మరలా వెనకకు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడంట? బిగ్గరగా, ఇక్కడ రాయబడ్డ మాట బిగ్గరగా. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అవసరత ఉన్నప్పుడు ప్రభువా సహాయం చేయ్యా, ప్రభువా మాకు ఇలాంటి సమస్య వచ్చిందయ్యా, దీని నుంచి మాకు విడుదల చేయని గట్టిగా అడుగుతాం. అడిగేటప్పుడు కన్నీళ్లతోటి రోదనతోటి గుండెలు వాదుకొని మరి అడుగుతూ ఉంటాం. కార్యం జరిగిన తర్వాత చెప్పాలి. కార్యం జరిగిన తర్వాత చెప్తామా? మరలా మన పనుల్లో మనం మునిగిపోతా ఉంటాం. ఎన్నిసార్లు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేశారండి? చేశారా లేదా? కోవిడ్ నుంచి ఎప్పుడు బయట వేస్తావా అని దేవుని సన్నిధిలోనే మొరపెట్టాం. కోవిడ్ నుంచి బయటకు వచ్చాక ఉన్నావా? అలాంటి కృతజ్ఞత కలిగి మన పనులు, మన అవసరతలు, బిజీ లైఫ్ కదా. ఇంకా లేవగానే ఒకవేళ ఏంటమ్మా ఈ రోజున మందిరాల్లో ఎక్కువ కనపడట్లేదు అనుకున్నప్పుడు ఏమంటాం? అస్సలు టైం ఉండట్లేదు మాస్టర్ గారు, వద్దాం అనుకున్నాను, ఇప్పుడే బయలుదేరాను, మా బంధువులు వచ్చారు, మా స్నేహితులు వచ్చారు, లేదా అనారోగ్యం వచ్చింది. కోవిడ్లో ఉన్నప్పుడు ఏమనుకున్నాం? ప్రభు దీని నుంచి స్వస్థపరిచయ్యా, నీ పాద సన్నిధిని విడిచిపెట్టినయ్యా, నీ సన్నిధిని అస్సలు నిర్లక్ష్యం చేయను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నావా? ఈ కుష్ఠరోగి కూడా ఏం చేశాడంట? దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడంట. మనం చాలాసార్లు మన జీవితంలో కోరుకున్న కోరికలు కానీ లేదా ఒక అవసరత గురించి మనం ప్రాధాయపడ్డప్పుడు అది నెరవేరిన తర్వాత మరలా మన పనుల్లో బిజీ అయిపోతూ ఉంటాం. మనందరికీ తెలిసిన ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతనంట చెప్పులు కుట్టుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఉన్నాడంట. దేవుడు అది చూసి, అబ్బా ఈ బిడ్డ ఎండలో, చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎండలో కూర్చొని పాప ఎండైనా వర్షమైనా ఎటువంటి వాతావరణం అయినా కూడా చెప్పులు కుట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. దేవునికి అతను ఉన్నటువంటి భక్తి చాలా బాగా నచ్చిందంట. వెంటనే చూడు, అలాంటి స్థితిలో ఉన్నా కూడా నా మీద కంప్లైంట్లు ఏమీ చేయకుండా చక్కగా నన్ను గురించి స్తుతించుకుంటా ఉన్నాడు అని చెప్పి నేను ఎలా అయినా ఈ బిడ్డను దీవించాలి అనుకున్నాడంట. వెంటనే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే ఎక్కువ అతను ఏదైతే చెప్పులు కుడుతూ ఉన్నాడో అతని చేతి పని దీవించబడింది. ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడంట. బడ్డీ కొట్టు పెట్టుకున్న తర్వాత కూడా దేవుని స్తుతిస్తా పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాడంట. ఇది అయిపోయాక అబ్బా నా బిడ్డ ఇంకా నమ్మకంగా ఉన్నాడని చెప్పి దేవుడు ఇంకా దీవించాడంట. మొత్తానికి ఒక బాటా షోరూమ్ లాంటిది ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ చేశాడంట. ఇప్పుడు మనిషి మనస్తత్వం ఎలా అయిపోతుందంటే ఇక బిజీ అయిపోయి దేవుడు ఆశీర్వదించే కొద్దీ ఇక బిజీ అయిపోతాడు కదా. ఇక నోట్లోంచి పాటలు రావడం మానేసినాయి. ఇప్పుడు ఆ షాప్లో ఏమైంది, ఈ షాప్లో ఏమైంది, ఆ బిజినెస్ ఏమైంది, అవి ఎక్కడికి వెళ్ళాయి, ఈ లోడ్ ఎక్కడికి వెళ్ళింది, ఈ వర్కర్లు రాలేదేంటి,
ఇంకా ఏంటి అని ఎంతసేపటికి లేచిన దగ్గర నుంచి ఏమైపోయింది, ఒకటే బిజినెస్ గురించే మాట్లాడుతూ ఉన్నాడంట. దేవుడు అనుకున్నాడు, పోనీలే నా బిడ్డ పాపం బిజీగా ఉన్నాడు కదా, ఈరోజు ప్రార్థన చేసుకోలేదా, రేపు చేసుకుంటాడులే అనుకుంటా ఉన్నాడంట. అలా రోజులు గడుస్తూ ఉన్నాయంట. దేవుణ్ణి స్తుతించడం మానేశాడు. ఇప్పుడు అంతా ఏం నడుస్తుంది, ఆ లెక్కలేంటి, ఈ లెక్కలేంటి, ఈ వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారం ఏంటి, లోడ్ అక్కడికి వెళ్ళిందా, ఆ షాప్ లో స్టాక్ ఎంత ఉంది, ఏ మాట్లాడుతున్నాడు, వర్కర్ల గురించి ఇదే ఉండి ఉండి చూస్తా ఉన్నాడు. కనీసం కూర్చున్నప్పుడైనా నన్ను స్తుతించుకుంటాడేమో అంటే ఆఖరికి భోజనం చేసేటప్పుడు కూడా స్తుతించలేనటువంటి బిజీ అయిపోయాడు. చూశాడంట. ప్రభు మాత్రం చూస్తా ఉన్నాడు, పోనీలే నా బిడ్డ బిజీగా ఉన్నాడు, కొంచెం వెయిట్ చేస్తానేనని. దేవుడు రోజులు గడుస్తూ ఉన్నాయి, దేవుడు చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తుంటే పాపం మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడంట. హడావుడి కదా పాపం, వర్క్ టెన్షన్. నడుచుకుంటూ వస్తే టపక్కనే బాల్లో పడ్డాడంట. అప్పుడు అన్నాడంట, ప్రభువా అని, ఓహో పొరపాటు నాదే, నీదెక్కడా లేదయ్యా, నువ్వు చక్కగా కష్టాల్లో ఉన్నప్పుడు నన్నే స్తుతిస్తా ఉన్నావు, నేనే అనవసరంగా నిన్ను ఆశీర్వదించినట్టున్నాను, అంటే నువ్వు కష్టాలు ఉన్నప్పుడే నన్ను తలుచుకుంటావా అనుకున్నాడంట దేవుడు. ఇది వాస్తవం కాదులేండి, ఒక స్టోరీ. కానీ ఈ స్టోరీలో మనం గమనించాల్సింది ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతావా, సుఖాలు ఉన్నప్పుడు స్తుతించడానికి ఇష్టపడతావా అంటే కష్టాలు ఉన్నప్పుడే అడుగుతూ ఉంటాం, ప్రభువా ఈ కష్టం వచ్చిందయ్యా, ప్రభువా ఈ సమస్య వచ్చిందయ్యా. ఎక్కువ సమస్యల్లో సమీపంగా ఉంటాడు దేవుడు. ఇంకా మనం గుర్తుపెట్టుకోండి, మనం కూడా అలాగే ప్రార్థన చేస్తాం. నెమ్మది కలిగిందా ఇక రిలాక్స్ అయిపోతాం. మా గ్రూప్లో కూడా చాలా మంది ఉన్నారు, ప్రేయర్ గ్రూప్లో. జాబ్ రానంత వరకు జాబ్ కోసం ప్రార్థన చేసాం. జాబ్ వచ్చాక బిజీ. ఎందుకంటే ఆ జాబ్ కోసం మేము అందరం ప్రార్థన చేసాము. జాబ్ వచ్చింది, జాబ్ వచ్చాక టైమింగ్స్ కుదరట్లేదు, బిజీ అయిపోయాం. కానీ మేము అనుకునేది ఏంటంటే గ్రూప్లోకి రావాలనేదే కాదు మా కోరిక, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునికి దూరంగా ఉండకూడదు అనేది. ఎందుకంటే పాపం వాళ్ళకి టైమింగ్స్ పొద్దున 5ంటికి 6ంటికి అట్లా ఉంటూ ఉన్నాయి. ఈ వాలంటీర్ ఇవి వచ్చాక పాపం 5 to 6 కదా ప్రేయర్ గ్రూప్ జరిగేది. వాళ్ళకి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఆ టైమింగ్స్ 6ంటికి అట్లా వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అందుకని ఇబ్బంది ఏం లేదులే అనుకున్నాం. అయితే తీరా వచ్చేసరికి ఏమైంది అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి చాలా బాధ వేసింది. అదే దేవుడు కోరుకుంటుంది. ఇతను ఏం చేశాడంటే తనకు పొందిన స్వస్థతను బట్టి వెనక్కి తిరిగి వచ్చాడంట. ఎలా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, బిగ్గరగా అంట. అదేనా చదవండి ఒకసారి. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి, ప్రభువా నీకు వందనాలయ్యా, నువ్వెంత గొప్ప మేలు చేశావు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెళ్ళిపోయాడా. ఎలా పడ్డాడు, సాగిల పడ్డాడంట. సాగిల పడ్డామంటే తెలుసుగా, సాష్టాంగ పడ్డాడు. ఎప్పుడు పడతాం సాష్టాంగం అంటే మనల్ని మనం తగ్గించుకొని ఇక నేను నథింగ్ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు సాష్టాంగ పడతాం. నేనేమీ లేనయ్యా, నేను నిష్ప్రయోజకుడిని అన్నప్పుడే మనం పడగలుగుతాం. అది మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే వస్తుంది. ఇప్పుడు ఈ కుష్ఠరోగి కూడా ఏం చేశాడు, తన దేవుని ఎదుటికి వచ్చాక నేను దేనికి పనికిరాని ఒక నిష్ప్రయోజకుడినయ్యా, నాకు అర్హతే లేదయ్యా, అయినప్పటికీ కూడా నువ్వు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశావు, నువ్వు నాకు జీవితంలో గొప్ప మేలు చేశావని సాష్టాంగ పడిపోయాడంట దేవునికి. ఈ రోజున మనం పడుతున్నామా, అవసరం తీరిపోగానే ఇంకా నేను ఆ మాటలు మాట్లాడకూడదు, ఎవరి మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకోవచ్చు. మనకు అవసరత ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగే మాటలు, ఆయన సన్నిధిలో గోజాడే విధానం ఒకలా ఉంటుంది. అవసరత తీరిపోయాక మనం చాలా రిలాక్స్ అయిపోయి దేవుణ్ణే పట్టించుకోని స్థితిలో మనం ఉంటాం. అక్కడ 9 మంది కూడా ఏం చేశారు, చక్కగా యాజకుని దగ్గరికి వెళ్ళారు, కనబరుచుకున్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఇంటికే. ఇంకెక్కడికి వెళ్తారు, మా కుటుంబం గుర్తొస్తుంది, నా బిడ్డలు గుర్తొస్తున్నారు, మా ఇంట్లో మా బంధువులు గుర్తొస్తున్నారు, లేదా మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారని కుటుంబం దగ్గరికి పరిగెత్తారు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఏం చేశాడంట, ప్రభు దగ్గరకు వచ్చాడంట. ఎంత గొప్ప విషయం. మరి ఇంతకు మనం 9 మందిలో ఉన్నామా, ఆ ఒకరి వలె ఉన్నామా అనేది ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో మనం గర్భంలో పడినది మొదలుకొని ఎన్నో అద్భుతంగా రీతిగా మనల్ని కాచి కాపాడుకుంటూ, ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే గర్భస్రావాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అబార్షన్స్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా? అలా అవ్వకుండా దేవుడు మనల్ని గర్భంలో నుంచి కాచుకుంటూ వచ్చాడంట. ఆ తర్వాత ఈ లోకంలోకి వచ్చాక ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, వీటన్నింటిలో కూడా దేవుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. మనం ఆరోగ్యంగా ఉండగలిగామంటే దేవుడు కృప కాదా? ఒకసారి బయటకు వెళ్ళి చూడండి ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో. అవయవాలు కూడా సరిగ్గా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీటన్నిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? లేచిన దగ్గర నుంచి ప్రభువా నాకు ఇది లేదయ్యా, అది లేదయ్యా,
నా భర్త ఉద్యోగంలో ఎదుగుదల ఇవ్వయ్యా, మా ఇంట్లో సరుకులు లేవయ్యా, ఉప్పు లేదు పప్పు లేదయ్యా, ఉన్నారా లేదా? లేచిన దగ్గర నుంచి అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేయటమే వచ్చు మనకి. దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఉన్నావా లేదా? అలాంటి వాళ్ళం ఉన్నాం. దేవుని దగ్గరికి వచ్చాక కూడా మనం అలా అడుగుతున్నామంటే ఇక మనల్ని 9 మంది జాబితాలు వేయాలంటారా, ఒకళ్ళ జాబితాలు వేయాలా? ఇప్పుడు ఆ 9 మందిని ఏమని పిలుస్తుంది బైబిల్? లేదా మనం ఏమని పిలుస్తాం? విశ్వాసం ఉన్నవాళ్ళు అంటామా, విశ్వాసం లేని వాళ్ళు అంటామా? లేని వాళ్ళనా? అందుకనే ప్రభు చాలాసార్లు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అని పిలిచాడు. మరి అలాంటి వాళ్ళ జాబితాలో ఒకవేళ ఉంటే కనుక దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడే, ఎవరా ఒక్కడు? సమరయుడు అంట. సమరయుడు అంటే ఆనాటి సమాజంలో వెలివేయబడిన స్థితిలో ఉన్నవాళ్ళు. మనందరికీ తెలుసు సమరయ స్త్రీ గురించినటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారు వచ్చి మధ్యాహ్నం వేళ అలసిపోయి అమ్మ వాటర్ నీళ్లు, దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అన్నప్పుడు ఆవిడేమనేది? అయ్యా నువ్వు చూస్తుంటేనేమో యూదులాగా ఉన్నావు, నేను సమరయురాలనయ్యా, నువ్వు నా చేత్తో నీళ్లు తాగుతావా? అంటే నీళ్లు తాగడానికి కూడా ఏం లేదు, మేము నీళ్ళు ఇస్తే నువ్వు తాగే పరిస్థితి నీకుందా? మేము వెలివేయబడిన వాళ్ళం కదా, మీ లెక్కలో ఎన్నిక లేని వాళ్ళు కదా, మీరేమో యూదులు కదా, ఇశ్రాయేలీలు కదా, మీరు మా దగ్గరికి వస్తారా, మా నీళ్లు తాగుతారా అని అడుగుతుందంటే వాళ్ళని ఎంత నీచంగా చూసేవాళ్ళ సమాజంలో చూడండి. ఈ లోకంలో మనం కూడా లోకంలో పాపాల చేత అపరాధాల చేత ఈడ్చబడిన స్థితిలో ఉంటే ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామని? గొప్పగా ఉన్నామనా? మనం ఏదో మంచివారమనో గొప్పవారమనో యోగ్యులమనో దేవుడు పిలుచుకోలేదు. మనం దేనికి పనికి రాని వారమని తెలిసినప్పటికీ కూడా మనుషులు ఒకవేళ మన స్థితిని బట్టి మంచిగా చూస్తారేమో. చాలా మంది ఏం చేస్తారు, మనకున్న స్థితిని బట్టి, మనం కట్టుకునే బట్టలను బట్టి, మనం ఉంటున్నటువంటి ఇంటిని బట్టో లేకపోతే మనకున్న ధనాన్ని బట్టో, మనం వాడేటువంటి వాహనాలను బట్టో మనల్ని అంచనా వేస్తారు. వెంటనే ఐఫోన్ పట్టుకొని తిరిగాం అనుకోండి, ఎలా ఉంటుంది వాల్యూ? ఓ 10,000 ఒక 5,000 ఫోన్ పట్టుకొని తిరగండి, ఎలా ఉంటుంది వాల్యూ? దేనికి వాల్యూ ఇస్తారు? చక్కగా కారులో వెళ్తా ఉండండి, ఎలా ఉంటుంది రెస్పెక్ట్? సైకిల్ మీద ఎలా ఉంటుంది? అంటే లోకం మనుషులు ఎలా అంచనా వేస్తుంది, ఎలా వాళ్ళకు గౌరవం ఇస్తుంది అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవం మారుతుంది. కానీ ప్రభు దగ్గరికి వస్తే వాడు కుష్ఠరోగైనా, వాడు సమరయుడైనా, ఇశ్రాయేలీయుడైనా, యూదుడైనా దేవుడు ఎలా చూస్తాడంటమ్మా? సమానంగా చూస్తాడు. దేవుడు కేవలం తన బిడ్డల వైపే చూస్తాడు తప్ప తారతమ్యాలు ఉండవు. ఈమె నా బిడ్డ, ఇతను నా బిడ్డ అనే చూస్తాడు దేవుడు. కానీ మనుషులైతే రంగును బట్టి, వాళ్ళకున్నటువంటి స్థితిగతులను బట్టి అంచనాలు వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన వ్యక్తి ఎవరంట? సమరయుడు. సమాజం మొత్తం వెలివేసింది సమరయుడని. అంత మాత్రమే కాకుండా కుష్ఠరోగి అని చెప్పి. కానీ ఇక్కడ బాగా గమనించండి, సమరయుడు అయినప్పటికీ కూడా దేవుడేమో ఆయన స్వస్థపరిచాడా లేదా? ఈ రోజున నా జీవితాల్లో కూడా ఒకవేళ మనం దేవుని ఎదుట పాపం చేసి అపరాధాల చేత లేదా మనుషులకు చెప్పుకోలేని రకరకాల పాపాలు తెలిసో తెలియకో మన హృదయంలో తలంపుల ద్వారానో క్రియల్లోనో ఎక్కడో చోట తప్పిపోయిన పరిస్థితుల్లోనే ఉన్నామేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాను, నీకున్న సమస్య నుంచి విడుదల చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మరొక మాట అడిగినట్లుగా మనం చూస్తాం. చూడండి 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి గారా, ఆ 90 ఎక్కడ? అంటే ప్రభువు ఏం చేస్తున్నాడంట, మనుషుల్లో ఒక కార్యాన్ని మన జీవితంలో చేసిన తర్వాత దేవుడు కామ్గా ఉండట్లేదు, మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? 10 మందిని మీరు వెళ్ళండి, మీరు స్వస్థపడతాడు, యాజకుడికి కనబరుచుకోండి అని చెప్పిన ప్రభువు ఒక వ్యక్తి వెనక్కి వస్తే ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు? చాలా మంచిదయ్యా, నువ్వు నాకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెప్పావు, నువ్వు చాలా మంచోడు, మీకు గొప్పవాడు అని అతన్ని పొగుడుతూ అతన్నే తన దగ్గర చేర్చుకోలేదంట. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఆ 90 ఏమయ్యారు? శుద్ధులైరి కారా. మరి వాళ్ళు రాలేదేంటి? అదేనా దానికి అర్థం? వాళ్ళు శుద్ధత పరిశుద్ధి అంటే రోగం నుంచి స్వస్థత పొందుకున్నారా? మరి వాళ్ళు రాలేదేంటి? మన గురించి కూడా దేవుడు అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ బిడ్డ జీవితంలో ఈ సమస్య ఉందని ప్రార్థన చేసి కొన్నిసార్లు మనం ప్రార్థన చెయ్యకపోయినప్పటికీ కూడా మన జీవితంలో అద్భుతాలు చూస్తామా లేదా? ఎన్నో రకాల మేలును చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంట? ఇందాకే స్టోరీ చెప్పాగా, అయ్యో నా బిడ్డ నన్ను స్తుతిస్తుందేమో, నా గురించి తలంచుకుంటుందేమో, నా గురించి మహిమపరుస్తుందేమో, ఇతరులతో పంచుకుంటుందేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకనే 9 మంది ఎక్కడ? వాళ్ళు రాలేదేంటి? నేను వాళ్ళకు కూడా మేలు చేశాగా,
దేవుడు అందుకనే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడంట. ఆయనకు తారతమ్యాలు లేవు. మనకు నచ్చిన వాళ్ళకి పెట్టి నచ్చిన వాళ్ళతో దూరంగా ఉండే రకం మనం. కానీ దేవుడు అతను ఆయన్ను ప్రేమించే వారి పట్లైనా ప్రేమించని వారి పట్లైనా ఆయన ప్రేమ మాత్రం ఏకరీతిగానే ఉంది. ఆయన అదే అడుగుతున్నారు, మిగతా 9 మంది ఎక్కడ అంటే రాలేదా? ఆ మాట అడిగేటప్పుడు యేసుక్రీస్తు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. సంతోషంతో అడుగుంటారా, బాధతో అడుగుంటారా, ఆవేదనతో మాట్లాడుకుంటారా? అర్థమైందా నా ప్రశ్న? యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆ వచ్చిన సమరయుడిని అడుగుతున్నాడు, మిగతా 9 మంది ఎక్కడున్నారు? ఆ 9 మంది కూడా స్వస్థత పొందారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు అని ఎట్లా అడుగుంటారు? సంతోషంతోనా? బహుశా ఆవేదనతో అడుగుంటారు. నేను 10 మంది నన్ను అడిగారు కదా, 10 మందికి చేశా కదా, కానీ ఒకళ్ళే వచ్చారేంటి, ఆ 9 మంది రాలేదేంటని బాధపడి ఉంటారా లేదా? మనం కూడా మన జీవితంలో మన కుటుంబ సభ్యులు లేకపోతే మన స్నేహితులు కనుకో చాలా మేలు చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మనం అసలు ఎవరో ఎరుగో అన్నట్లుగా తిరుగుతూ ఉన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మన మనసుకి? నేను ఎంత ప్రేమించానండి, నేను ఎంతగా వాళ్ళకు మేలు చేశాను, వాళ్ళు అడక్క మునిపే నేను సహాయం చేశాను, వాళ్ళ కోసం నేను ఎంతగా చేశానో నాకే తెలుసు, నేను ఎంత చూసుకున్నాను, ఎంత ప్రేమించాను. కానీ ఈ రోజున వాళ్ళు నేను తెలియనట్టే ఉన్నారండి అంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. యేసుక్రీస్తు వారిని కూడా ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుణ్ణి ఎరిగినట్లే ఉన్నావా, ఎరగనట్లే ఉన్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పని పాటల్లో ఉంటున్నాం? దేవుని సన్నిధిలో కనీసం కొంతమంది తినేటప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించలేని పరిస్థితి. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నా బిడ్డ నేను ఇచ్చాను కదా, దీన్ని బట్టైనా నన్ను స్తుతిస్తుందేమో, తినేటప్పుడైనా నన్ను తలుచుకుంటుందేమో. చాలా మందికి అలవాటు, ఒకవేళ లేకపోతే అలవాటు చేసుకున్నాం. దేవుని సన్నిధికి కూడా వస్తామేమోనని మనకంటే ముందు దేవుడు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల కోసం వచ్చేవాళ్ళు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఇలా చిన్నపిల్లలు, తల్లిదండ్రులు పోరు వాళ్ళకి దేవుని మందిరానికి వస్తారు. రామ్మ 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 అని బలవంతంగా తీసుకెళ్ళాలి. కానీ పెద్దవాళ్ళకి స్పృహ తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? దేవుని మందిలోకి రావాలి. మనుషులు దగ్గర అటెండెన్స్ వేయించుకోవడానికి కాదు. దేవుడు ఎవరి కోసం చూస్తాడో? వచ్చినోళ్ళ కోసమో రానోళ్ళ కోసమో? చాలా మంది ఆదివారాలు కూడా మనం మందిరానికి ఎగ్గొడతా ఉంటాం. దేవుడు అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఈరోజు నా బిడ్డ రాలేదే అని పాపం మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాని వాళ్ళని దేవుడికి లెక్క చెప్పాలి కదా. ఎవరు చూస్తున్నారు? సేవకుడు చూస్తున్నాడా, మన పక్కనున్న ఆత్మీయులు చూస్తున్నారా? కాదు. దేవుడు అనుకుంటాడు ఈ రోజున నా బిడ్డ నా సన్నిధికి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే రాదు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, రే నా బిడ్డ ఈ రోజు రాలేదేంటి? బాధపడతాడా, సంతోషపడతాడా? మరి ఆయన బాధపడదామంటారా, సంతోషపడదామా? ఇక్కడ సందర్భం కూడా స్పష్టంగా మాట్లాడుతుంది, మిగతా 90 ఎక్కడున్నారు అని దేవుడు ఎలా ఎదురు చూస్తున్నాడో మనం కూడా దేవుని మందిరాలకు రానప్పుడు దేవుడు కూడా అదే ఆవేదన చెందుతూ ఉంటాడు. మిగతా కూడికల్లో మీరు మీ పనులతో ఒకవేళ బిజీగా ఉన్నారేమో, కానీ ఆదివారం ఎవరి దినం? పరిశుద్ధ దినం, దేవుని దినం. ఆయన రోజున ఆయనకి ఇవ్వాలి అంతే. అది మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఎందుకని అది ఆయనదు. ఈ వారం రోజులు మనం బ్రతికి బట్ట కట్టి ఆహారం 4 వేళ్ళు లేదా 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నట్టే ఎవరి కృప? అది దేవుని కృప. మనం వంకలు పెట్టొచ్చా? ప్రభువా నేను ఎందుకు రాలేకపోయానని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏం గుర్తు వచ్చిందంటే, యాజకుల దగ్గర కనబరుచుకొని నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాలన్న ఆశ పెరిగింది. మరి మేలు చేసిన దేవుడు ఏమైపోయాడు? ఒకప్పుడు కిలోమీటర్లు దేవుని సన్నిధి కోసం ప్రయాసపడతా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళంట. కానీ ఈ రోజున మన పక్కనే మందిరాలు ఉంటాయి. నేను సహవాసానికి వెళ్ళనండి, నేను వెళ్ళేది వేరే చోట అని సహవాసాలలో కూడా విభేదాలు తెచ్చుకొని వెళ్ళడానికి కూడా దేవుని సన్నిధికి. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒకవేళ బోధ మారొచ్చేమో కానీ ప్రభు మారలేదుగా. ఆయన సన్నిధిలో నిలవబడటం ముఖ్యం. ముందు చాలామంది ఊర్లకు వెళ్ళినప్పుడు నేను వింటూ ఉంటాను, వేరే ఊర్లో వెళ్ళాలనుకోండి తప్పని పరిస్థితిలో ఇక మందిరాలకు వెళ్ళరు. ఎందుకని? ఈ పక్కనున్న సంఘం మా సంఘం కాదండి అని విభేదాలతోటి. ముందు ఆదివారం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం నిలవబడగలుగుతామో దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ చూడు ఎక్కడున్నా కూడా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది అని నా బిడ్డ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. మరి ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ 10 మంది కుష్ఠరోగుల జీవితాన్ని మనకు చూపించి నేర్పిస్తున్న పాఠాలను మనం విడిచిపెట్టకూడదు. ఏం చెప్తున్నాడంట? 10 మంది వచ్చాడు, 10 మందిలో నేను ఒక్కరికి స్వస్థపరుస్తా అనలేదు దేవుడు. ఎంతమందిని స్వస్థపరిచాడు?
ఆయన చెయ్యి ఎప్పుడు కూడా కురుచగా ఉండదంట. మనమైనా మనకంటూ ఒక సామర్థ్యం ఉంటుంది సహాయం చేయడానికి, కానీ ప్రభువు నా దగ్గరికి ఎంతమంది వచ్చినా కూడా నేను వారికి మేలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా అంటాడు. మరి ఈ రోజున మీకు వచ్చిన కష్టాన్ని బట్టి, మీకు వచ్చిన శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ఎవరిదే ఆశ్రయిస్తున్నారో మొదట పరిశీలన చేసుకొని సమస్తము చేయగల సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధికి వస్తే ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి పాప బంధకాలైనా కూడా దేవుడు విడుదల ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఇంకా రక్షణ లేక దేవునికి దూరంగా ఉంటే కనుక ప్రభు దగ్గరికి వస్తే ప్రభువు వాటి నుంచి విడిపించగల సమర్థుడు. మన జీవితంలో మన పాపాలను కడిగి వేసి పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని దగ్గర నుంచి మేము రక్షణ పొందుకున్నామండి అన్న వాళ్ళైతే కనుక దేవుడు చేస్తున్న మేలులను బట్టి సంతోషంగానే ఉన్నారా? ఉన్నదాన్ని బట్టి తృప్తిగానే ఉన్నారా? ఒకవేళ లేచిన దగ్గర నుంచి కంప్లైంట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని స్తుతించే మనసు ఉందా లేదా మనకు? చిన్న పెన్సిలో, ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, క్లాస్ రూమ్లో ఒక పెన్సిల్ ఎవరైనా కావాలని అడిగి లేదా మనమే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం వెంటనే ఏం చేస్తాం? ఇచ్చేస్తావా? ఒట్టికి ఇచ్చేస్తావా? కొన్ని మనం ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళు వెంటనే ఇచ్చేసారు అనుకోండి, ఏమనుకుంటా? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు చూడు అనుకుంటావా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అంటే మనం ఇచ్చిన ఒక పెన్సిల్కో, ఒక స్కేల్కో, ఒక క్రయాన్కో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? నేను వాళ్ళకు సహాయం చేశా కాబట్టి వాళ్ళు నాకు ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి అంతే అన్న చిన్న విషయానికి మనం ఎంతలా ఆలోచిస్తాం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరు, ఎదురింటి వాళ్ళు ఉప్పో పప్పో తీసుకెళ్లారు, ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు? ఇవ్వకపోతే ఎదురు చూస్తూ ఉంటాం కదా, అమ్మో నా క్లాస్ వెళ్ళిపోయింది, నాలో కందిపప్పు కూడా వెళ్ళిపోయిందని ఎదురు చూస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత అబ్బా థ్యాంక్స్ అబ్బా అని ఇచ్చారనుకో, అక్క వదిలో ఏమో ఇచ్చారనుకో, ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలా కాకుండా ఒట్టిగా ఇచ్చి వెళ్ళిపోయింది అనుకో, విశ్వాసం కూడా లేదు. అడిగినప్పుడల్లా నేను సహాయం చేస్తూనే ఉంటాను, అసలు ఈసారి అడిగితే మాత్రం నేను అస్సలు ఇవ్వను అని మనం తీర్మానం చేసుకుంటాం. కానీ దేవుడు సమస్తాన్ని, ఈ సర్వ సృష్టిని ఎవరి కోసం చేశాడు? మన కోసమేగా. ఇంకా బాగా చెప్పాలంటే మన పాపాల కోసం ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పరిష్కారంగా జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు మన కోసం రక్షణ కార్యాన్ని సిద్ధపరిచి మీకోసమే సిద్ధంగా ఉన్నానని దేవుడు సిద్ధపరిచి ఉంచాడంట. కానీ ఆయన పాదాలను ఆశ్రయించడానికి, ప్రభు వారి రక్తాన్ని ఆశ్రయించడానికి మాత్రం ఇంకా ఎందుకో ఆలస్యం చేస్తూ ఉంటాం. ఒకవేళ రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే రాత్రికాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు మీ పాపాలను కడిగేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. మీరు కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభు రక్తం చేత కడుగబడిన మనము దేవుణ్ణి స్తుతిస్తూ, నా జీవితంలో నువ్వేమిచ్చినా లేకపోయినా, నన్ను పూరి గుడిసెలో ఉంచినా పర్లేదయ్యా, నేను ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాయి, ఎందుకంటే నిన్ను కలిగి ఉన్నానయ్యా. ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ చాలా గొప్పది, ఈ క్షణాన్ని నేను కనుమూస్తే నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించాయని ఒకవేళ అడగగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ లోకంలో కావాల్సిన సమృద్ధిని కూడా దేవుడు ఇస్తాడు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. అయితే లోకంలో ఉన్న వాటి కోసం మాత్రం ప్రభుని నమ్ముకోవద్దు. వాళ్ళు స్వస్థత కోసం వచ్చారు, స్వస్థత పొందుకుని కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? స్వస్థత పొందుకున్న తర్వాత మరలా ప్రభు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఎంత గొప్ప తగ్గింపు చూడండి. కనుక ఈ రోజున మనం కూడా లేచిన దగ్గర నుంచి సమస్యల తర్వాత సమస్యలు మన ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు వస్తాయి. అనారోగ్యాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఎన్ని రకాల సమస్యలైనా ప్రాణం పోయేంత వరకు వస్తూనే ఉంటుంది. సమస్య కోసం ప్రభువు నమ్ముకోకుండా సర్వశక్తి గల దేవుడు, నన్ను స్వస్థత పరచగలిగినటువంటి దేవుడు, నా పాపాలకు పరిష్కారం ఈయనే అని కనుక మనం ఆయన పాదాలను పట్టుకుంటే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషించి, దేవుడు మనల్ని ఆయన మన ద్వారా మహిమ పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మనల్ని ఆయనతో పాటు ఆయన మహిమలో ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా మనందరం కూడా ఉండాలని, ఆ 9 మంది జీవితాలను బట్టి మనం గుణపాఠం నేర్చుకుంటూ, ఆ సమరేడైనటువంటి ఆ ఒక్క వ్యక్తి జీవితం ఎలా అయితే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందో, అటు కృతజ్ఞత మన జీవితంలో మనందరం కలిగి ఉండి దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా, మహిమపరిచే వాళ్ళుగా మనం ఉండాలని కోరుకుంటూ, మరి ఈ కుటుంబం తమ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. కనుక వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాము.